అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. నీళ్లు తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాను. టేబుల్ అంచున ఆనుకుని నిలబడ్డ సత్యదృష్టి దూరంగా ఉన్న బట్టల స్టాండ్ మీద నిలిచిపోవటం నేను గమనించకపోలేదు. సత్య కళ్ళల్లో చెప్పలేని విషాదం అలుముకుంది. రెప్పవేయకుండా ఆలోచనలో పడ్డట్టు ఆమె బట్టల వైపు తదేకంగా చూస్తూ నిలబడింది. సత్య మనసులో ప్రసాద్ని గురించిన జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయని గ్రహించాను. సత్య నా ఉనికి మర్చిపోవటం నాకు నచ్చలేదు. ఈ గది 2 సంవత్సరాల నుంచి ఉపయోగించడం లేదని ఆవిడ అన్నారు. కానీ దీన్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే నాకు అన్నాను. ఉపయోగించటం అంటే ఎవరు వాడుకోని మాట నిజమే. కానీ రోజు శుభ్రం చేస్తాం. అత్తయ్య తీరుబడి అయినప్పుడల్లా ఈ గదిలోకి వచ్చి ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది. నేను అంతే. మాకెందుకో ఈ గది చూస్తుంటే బావ పోయినట్టే అనిపించదు. ఇంకా ఎప్పుడో తిరిగి వచ్చేస్తాడన్నట్టే ఉంటుంది. ఈ గదిని చూసిన ఎవరైనా అదే అనుకుంటారు అన్నాను. సత్య, మంచినీళ్లు పెట్టమ్మా గదిలో. సుభద్రమ్మ గారి కేక వినిపించింది. అలాగే. సత్య చప్పున బయటికి వెళ్ళింది. మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోబోతూ క్షణం ఆగింది. ఎదురుగా టేబుల్ మీద సత్య ఫోటో బస్ట్ సైజులో ఉంది. 1 నిమిషం దాన్ని తదేకంగా చూసిన సత్య ఫోటోని పక్కకు తిప్పి బోర్లా పడేసింది. అన్యాయం అన్నాను. ఏమిటి అన్యాయం? నా వైపు తిరిగింది. నాకు మంచి కలలు రావటం మీకు ఇష్టం లేదా? నేను మీకు మందిచ్చాను. మీకు అసలు కలలు రావు. మంచి నిద్ర పడుతుంది. థ్యాంక్స్ అంటూనే చేయి చాచి ఫోటో తీసి సరిగా పెట్టాను. నేను లైట్ తీసేసి వెళుతున్నాను. చీకట్లో మీకేవీ కనిపించవు. తీసేయండి లైటు. నాకు చీకటిలో చూసే అలవాటుంది. సత్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. సరే, గుడ్ నైట్. విష్ యూ హ్యాపీ డ్రీమ్స్. ఆ మాటలు అలవాటైనట్లే యాంత్రికంగా వచ్చేసినాయి. థ్యాంక్ యూ. సత్య లైట్ తీసి తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోయింది. నా మనసు నేను ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా హాయిగా ఉంది. నేను మెల్లగా వెనక్కు వాలి పడుకున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి శాంతితో సేదదీరగలిగితే మనిషి ఎంతైనా కష్టపడగలడు అనిపించింది. సత్య ముఖం కళ్ళ ముందు మెదిలింది. ఆ ముఖంలో స్వచ్ఛత, నిష్కల్మషత్వం అయస్కాంతాల్లా ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకుంటాయి. సత్య, ప్రసాద్ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ప్రసాద్ మరణం సత్యని మానసికంగా విరక్తి కలిగేలా చేసింది. ఏది ఏమైనా సత్య డాక్టర్ ఆ వృత్తిలో ఎలాంటి చిరాకులైనా ఎంత విషాదాలైనా మర్చిపోవచ్చు. నా కళ్ళు మెల్లమెల్లగా మూతలు పడ్డాయి. చాలా మంచి నిద్ర, విశ్రాంతి అనే తూగుటూయాల్లో ఊగుతున్నట్టు అనుభూతి. ఉన్నట్టుండి నా కళ్ళ ముందు ఏదో వెలుగు కనిపించింది. ఆ వెలుగు మామూలుగా లేదు, ఉజ్వలంగా ఉంది. భగభగలాడుతూ నాలిక చాచిలేస్తున్న సర్పాల సమూహంలా ఉంది. మంటలు ఇలా అంటుకుంటూ దర్వాజాకి ఉన్న పరదా అంటుకుంది. నేను లేవాలని ప్రయత్నిస్తున్నాను. సత్య ఇచ్చిన మందు ఎలాంటిదో నేను నిస్సత్తువుగా అయిపోయాను. మంచం మీద నుంచి లేవలేకపోతున్నాను. మంట దర్వాజా పక్కనున్న బీరువాకి అంటుకుంది. దాని తలుపులు పెలపెలా విరుగుతున్నాయి. మంటలు మెల్లగా గదంతా వ్యాపిస్తున్నాయి. నా కాలి అసక్తత పిచ్చివాడిని చేస్తోంది. సత్య నాకు అసలు ఏం మందిచ్చింది? నేనెందుకు ఇలా లేవలేకపోతున్నాను? ఈ గదిలో పడుకోవటం సత్యకి ఇష్టం లేదా? సుభద్రమ్మ గారు నన్ను ఆప్యాయంగా చూడటం సత్యకి కంటకంగా ఉందా? చుట్టూ వ్యాపించాయి మంటలు. పరుపు క్రింద కూడా వేడి తగిలింది. మంచానికి ఎవరో నిద్రపోతుండగా నన్ను కట్టివేశారు. భగవాన్, దారుణమైన ఈ చావు కోసమా ఈ ఇంటికి అడుగు పెట్టాను? మంటలు చుట్టూ వ్యాపించాయి. మంచం మీద నుంచి లేవకుండా అశక్తుడనైపోతున్నా. నేను కెవ్వున అరిచాను, కేకలు పెట్టాను. నా పిచ్చిగాని నా కేకలు ఎవరికి వినిపిస్తాయి? ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటేగా. మంట నా పైజమా కూడా అంటుకుంది. కాళ్ళతో విదిలించేస్తూ గట్టిగా అరిచాను. నా చేతులు ఎందుకు కదలటం లేదో నాకే తెలియడం లేదు. రవి, రవి! ఎవరో నా తలపట్టి గట్టిగా కుదిపారు. నేను మెల్లగా కళ్ళు తెరిచాను. మంటలు మెల్లగా అదృశ్యమైనాయి. ఎదురుగా సుభద్రమ్మ గారి ముఖం కనిపించింది. ఏమిటి రవి, ఏమైనా కల వచ్చిందా? ఎంత కేకలు పెట్టావో తెలుసా? నాకు పూర్తిగా మెలకువ వచ్చింది. నా ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. ఆ ఆ అన్నాను అస్పష్టంగా. ఇంత వాస్తవంగా, ఇంత భయంకరంగా అనిపించిన ఈ అనుభవం కల నమ్మలేకపోతున్నాను. ఆవిడ కొంగుతో నా నుదుట చెమట అద్దుతూ, కొత్త చోటు కదా, నీకు సరిగ్గా నిద్ర పట్టలేదేమో అన్నారావిడ.
నాకెప్పుడూ రాలేదు ఇలాంటి కల అన్నాను కొద్దిగా తేరుకుంటూ. ఏం కల అది? సత్య ప్రశ్నించింది. నేనప్పుడే సత్య కూడా అక్కడున్నట్లు గుర్తించాను. ఏం కల? చాలా భయంకరమైనది. కల ఇంత వాస్తవంగా అనిపిస్తుందని నాకు తెలియదు. ఏమిటి రవి అది? ఆవిడ అడిగారు. నేను చెప్పాను. నేను చెప్పటం మొదలుపెట్టగానే సత్య ఆవిడ ముఖాలు చూసుకున్నారు. అది వింటుండగానే ఆవిడ తెల్లబోయినట్టు చూడసాగారు. సత్య హా అన్నట్టు గుండెల మీద చేయి వేసుకుంది. నేను చెప్పడం పూర్తయ్యేసరికి సుభద్రమ్మ గారి చెయ్యి నా మణికట్టు మీద గట్టిగా బిగుసుకుంది. ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతోనూ భయంతోనూ పెద్దవైనాయి. ఎంత విచిత్రం! సరిగ్గా ప్రసాద్ ఇంకో 6 నెలలకి పోతాడనగా ఈ గదిలో నిజంగా అలాంటి ప్రమాదం జరిగింది. నేను ఆయన ఊళ్ళో లేం. బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళాం. ప్రసాద్, భాస్కరం ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఓ రోజు రాత్రి ఇలా అనుకోకుండా కర్టెన్లు కాలి వాడి పుస్తకాలు అంటుకున్నాయి. ప్రసాద్కి కాస్త మొద్దు నిద్ర. వాడికి మెలకువ వచ్చేసరికి దాదాపు బట్టలు కూడా అంటుకున్నాయి. ఎలాగో ఎంతో కష్టం మీద ఆ ప్రమాదంలోంచి బయటపడ్డాడు. సరిగ్గా ఇదే నీకు కల రావటం ఎంత విచిత్రం! ఆవిడ నోటి వెంబడి వెలువడుతున్న ఈ మాటలు వినగానే నేను నిశ్చేష్టుడనయ్యాను. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. తర్వాత చాలాసేపటి వరకు ఆవిడ ఆ పాత సంగతులు చెబుతూ నా దగ్గర కూర్చుండిపోయింది. ఇక పడుకో ఆంటీ, 2 అయింది అంది సత్య హెచ్చరిస్తున్నట్లుగా. ఇద్దరూ వెళ్ళారు. నేను పడుకున్నాను. సుభద్రమ్మ గారు చెప్పిన మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న ఆ పాత గది అంటుకోవటం నాకు కాస్త విచిత్రంగానే అనిపించింది. ప్రసాద్ సిగరెట్ కాలుస్తాడని, చైన్ స్మోకర్ అని ఆవిడ చెప్పారు. సగం కాలిన సిగరెట్టు నిర్లక్ష్యంగా పడేస్తే అంటుకుని ఉండి ఉంటుంది అంటారావిడ. రాత్రి పొద్దుపోయిన తర్వాత గాయపడి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలిగించినందుకే మొహమాట పడుతున్న నేను అర్ధరాత్రి కూడా కేకలతో అదరగొట్టి లేపినందుకు ఇంకా సిగ్గుపడ్డాను. చీచి, నిద్రలో పడి అరవటం నాకెప్పుడూ అలవాటు లేదు. తర్వాత గంటన్నర వరకు నిద్ర పట్టలేదు. ఈసారి సత్య చెప్పినట్టే ఎలాంటి కలత లేకుండా గాఢ సుషుప్తిలో జారిపోయాను. ఉదయం సుభద్రమ్మ గారు వచ్చి తట్టి లేపే వరకు నాకు నిద్ర మెలకువ రాలేదు. రవి, లేస్తావా? లేచి ముఖం కడుక్కుని కాఫీ తాగి పడుకో అన్నారావిడ. మంచం మీద లేచి కూర్చున్నాను. భుజం రాత్రి కంటే బాగా నొప్పి చేసింది. 4-5 గంటలైనా మంచి నిద్రపోవటంతో బడలికి తీరినట్టయింది. ముఖం కడుక్కుని కాఫీ తాగుతుండగా సత్య లోపలికి వచ్చి, నేను హాస్పిటల్కి వెళుతున్నాను. ఆంటీకి చెప్పాను, ఈ పూట మీరు ఎక్కడికి కదలొద్దు, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి అంది. అప్పుడే స్నానం చేసి తెల్లటి బట్టలు ధరించిన సత్య రాత్రి మంచుకి తడిసిన మల్లెపువ్వులా కనిపించింది. నేను రాత్రి మీకు చాలా ఇబ్బంది, మొహమాటంగా నసిగాను. ఆ క్షమాపణ సంజాషీలేవో ఆంటీకి చెప్పండి. నాకు టైం అయిపోయింది, నేను వెళుతున్నాను అంది నవ్వుతూ. సుదర్శనం గారు ఇంకా అప్పటికి లేవలేదు. ఆయన ఈ మధ్య రాత్రిళ్ళు నిద్రపట్టడం కోసం రవ్వంత నల్లమందు అలవాటు చేసుకుంటున్నారని చెప్పారావిడ. నేను లేచి ముఖం కడుక్కుని కాఫీ తాగుతూ, రాత్రి మిమ్మల్ని కంగారు పెట్టినందుకు మన్నించాలి అన్నాను. ఇందులో మన్నించడానికి ఏముంది గాని, ప్రసాద్కి జరిగిన ఆ సంఘటన అచ్చు అలాగే నీకు కల రావటం మాత్రం నాకు చాలా విచిత్రంగా ఉంది. ఆ తర్వాత చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు అన్నారావిడ. నేను కాఫీ తాగిన 10 నిమిషాల తర్వాత ఆవిడ టాబ్లెట్స్ తెచ్చిస్తూ, ఇదిగో సత్య ఈ మందు వేసుకోమంది అంటూ ఇచ్చారు. నేను అది వేసుకున్న తర్వాత ఇక వెళతాను అన్నాను. వెళ్తావా? ఎక్కడికి? నా రూమ్కి. భలేవాడివే, ఈ రోజంతా నువ్వెక్కడికి కదలవద్దు, ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో అనేసి వెళ్ళిపోయారావిడ. ఆవిడ మాటలు గట్టిగా తిరస్కరించాలని అనిపించినా ఆచరణలో పెట్టలేకపోయాను. సుదర్శనం గారు లేవగానే ఆవిడ జరిగిందంతా చెప్పినట్టున్నారు. నన్ను పిలిచారు దగ్గరగా. తన మంచం మీద కూర్చోమని స్వయంగా గాయం పరీక్ష చేశారు. ఆయన కళ్ళల్లో తృప్తి, గర్వం కదలాడాయి. భేష్, నా పత్రికకి తగ్గ వ్యక్తిని ఎంచుకున్నాను. నా చిన్నతనం గుర్తుకు తెస్తున్నావు అంటూ ఇటువంటివే ఓ 2-3 సంఘటనలు చెప్పారు. గత స్మృతులతో ఆయన కళ్ళలోకి జీవం వచ్చింది. ఆనందంతో అవి తలతలలాడినాయి. తన రూమ్కి వెళ్ళిపోతానంటున్నాడు. ఆవిడ ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన కూడా అంగీకరించలేదు. నా బట్టలన్నీ సణిగాను. డ్రైవర్ రాగానే నేను పంపి తెప్పిస్తాలే. ఆఫీస్కి కూడా ఫోన్ చేస్తాను. కాగితాలు ఏమైనా ఉంటే పంపమని అన్నాడు.
కానీ ఆ రోజు డ్రైవర్ రాలేదు. సూర్యానికి నా గది తెలియదు. సుభద్రమ్మ గారు బీరువా తెరిచి ప్రసాద్ రాత్రిపూట ధరించే పైజమా షర్టు తీసి ఇచ్చారు. నాకు సరిపోవేమో అన్నాను. వేసుకుని చూడు అని వెళ్ళిపోయారు. అవి పొడుగు దాదాపు సరిపోయినా ప్రసాద్ కంటే నేను లావు అవ్వటం వల్ల కాస్త టైట్గా అయినాయి. లేచి బయట తిరిగే పని లేదు. కూర్చోవడానికి పడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఆఫీస్ నుంచి సూర్యం ఆ రోజు టపా ఇంకా ముఖ్యంగా చూడాల్సిన కాగితాలు తెచ్చాడు. నేను అవి చూస్తూ కూర్చున్నాను. 12 గంటలు అవుతుండగా ఆవిడ రవి భోజనం వడ్డించానురా అని పిలిచారు. మన దేశంలో మత సామరస్యం అనే వ్యాసం రాస్తున్నాను నేను. అది దాదాపు పూర్తిగా వచ్చింది. ఆఖరి పేజీ వ్రాస్తున్నాను. నేను గబగబా ముగిస్తుండగా ఇంతలో ఇదేమిటి ప్రసాద్ గది తలుపులు తెరిచి ఉన్నాయే ఈరోజు అన్న భాస్కరం స్వరం వినిపించింది. నువ్వా రారా రవి ఉన్నాడు గదిలో అన్న సుభద్రమ్మ గారి జవాబు కూడా వినిపించింది. నేను అప్పటికే వ్రాయటం పూర్తి చేసి కాగితాలు బొత్తి పెడుతున్నాను. రవి ఆ గదిలోనా? రాత్రి ఇక్కడే పడుకున్నాడు. నేను గదిలోంచి బయటికి వస్తున్నాను. భాస్కరం అప్పటికే అక్కడికి వచ్చాడు. నన్ను చూడగానే అతని కళ్ళు కొద్దిగా ఆశ్చర్యంతో పెద్దవైనాయి. బహుశా ఆ ఆశ్చర్యం నేను ధరించిన బట్టలు చూచి కావచ్చు. గది గుమ్మం లోపల నేను, బయట అతను ఆగిపోయాం. అతని చూపులు నన్ను నిలువెల్లా ఒక్కసారి పరికించినాయి. అక్కడ కనబడ్డ విపరీతమైన అసంతృప్తి కనిపించింది. భాస్కరం, నీకు కూడా వడ్డించనా? భోజనం చేస్తావా? అతను వెనక్కు తిరిగాడు. అవసరం లేదు, నేను తినేసి వచ్చాను. ఆ మాటలు కూడా చాలా వాడిగా వచ్చినాయి. నేను అతన్ని పలకరించకుండానే యువతలికి వచ్చేశాను. నేను భోజనం చేసినంతసేపు భాస్కరం గదిలోనే ఉన్నాడు. మా భోజనాలు అయిన తర్వాత యువతలికి వచ్చాడు. నేను గదిలోకి వెళ్ళాను. కొద్దిసేపు పడుకుంటే బాగుండుననిపిస్తోంది. భాస్కరం నాతో ఇంకేం మాట్లాడలేదు. నేను వచ్చి గదిలో పడుకున్నాను. అలసటగా అనిపించడంతో కళ్ళు మూసుకున్నాను. దూరంగా వంట ఇంటి దగ్గర నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బహుశా అవి నేను వినాలనేమో. భాస్కరం బిగ్గరగా అన్నాడు. ఏమిటది? మీ అందరికీ ఏమైనా మతిపోయిందా? ప్రసాద్ గదిలో ముక్కు మొహం తెలియని ఎవరినో ఉంచటమా? అతని బట్టలు ఎరువులివ్వటమా? రవి మనం ఎరుగనివాడెలా అవుతాడు? లేక చాలా దగ్గరవాడంటావా? నాకు తెలియలేదు. పిన్ని, నువ్వు అమాయకురాలివి. లోకమంతా నీలాగే మంచివాళ్ళు అనుకుంటావు. ఎప్పుడో ఒకసారి ఈ మంచే నిన్ను గోతిలోకి దించుతుంది. ఈరోజు 100కి 100 పాళ్ళు మనుషులు గోముఖ వ్యాఘ్రాలే మన కంటికి తోడుగా కనిపిస్తూ ఉంటారు. తీరా చేతిలోకి తీసుకుంటే పామే కరుస్తారు. ఏకుల్లా మెత్తమెత్తగా వచ్చి వదిగి ఉండి మేకుల్లా మారిన మనుషుల్ని నేను చాలామందిని చూశాను. ఆ తర్వాత విచారించి ప్రయోజనం లేదు. ముందే హెచ్చరిస్తున్నాను, మీ ఇష్టం. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో కాస్త ఆలోచించి మరీ ఇవ్వండి. వస్తాను. అతను వెళ్ళిపోవటం వినిపించింది. అతను నన్ను ఉద్దేశించి మాటలు విసిరాడు. నా మనసు చివుక్కుమంది. అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా నా రూమ్కి వెళ్ళిపోవాలనిపించింది. భాస్కరం నేను ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం. భాస్కరం నాకు ఏ కాస్త చేదోడుగా ఉన్నా ఈ పత్రిక విషయంలో నేను మరింత విజయం సాధించేవాడిని. భాస్కరానికి నన్ను చూస్తే ఎందుకంత ఆగ్రహమో నాకు తెలియడం లేదు. న్యాయానికి సుదర్శనం గారికి సుస్థి చేసినప్పుడు కానీ అంత క్రితం కానీ అతను ఈ పత్రిక విషయంలో ఏమాత్రం బాధ్యతగా ప్రవర్తించినా నాలాంటి పరాయి మనిషి ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టే అవసరం వచ్చేది కాదు. భాస్కరం లాంటి వాళ్ళకి బాధ్యత పంచుకోవటం రాదు కానీ అధికారం గుర్తు చేయటం చాలా బాగా వస్తుంది. ఈ పత్రిక విషయంలో అతను ఏ రకంగానూ తోడుపడకపోగా పైనుంచి ప్రతి విషయంలోనూ నేనున్నాను అంటూ అడ్డు రాసాగాడు. మూర్తిగారు ఒకసారి సెలవు కావాలన్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఒక 2 రోజుల తర్వాత తీసుకోమని కోరాను. అతను వెళ్ళి భాస్కరానికి ఏం చెప్పాడో తెలియదు. భాస్కరం రయ్యమంటూ నా ఆఫీసులోకి దూసుకువచ్చాడు. వస్తూనే నన్ను నిలదీస్తున్నట్టుగా అన్నాడు. ఏమిటి నీ ఉద్దేశం? ఈరోజు అడిగిన సెలవు 2 రోజుల తర్వాత ఇస్తానన్నావుట. ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. సెలవు కావాలని ఆయన చెప్పిన కారణం అంత ముఖ్యమైనది కాదు. ముఖ్యమైనది కాదా? పెళ్లి పెటాకులు కానివాడివి, నీకేం తెలుస్తాయి ఆ బాధలు? భాస్కరం పలికిన వ్యంగ్యానికి నాలో కోపం కస్సుమన్నట్టు లేచింది. అంతకంటే రెట్టింపు దృఢంగా, నీకైందా పెళ్ళి? నీకు తెలుసా బాధ్యత అని అడగాలనిపించింది. కానీ ఏం లాభం? మాటకి మాట వస్తే తర్కమవుతుంది. ఆఫీసులో వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారనే మాట బయటికి వెళుతుంది.
దానికి వికృతంగా చిలువలు పలువలుగా 1000 అర్థాలు రావచ్చు. అందుకే తమాయించుకుని ఊరుకున్నాను. కానీ నేను ఊరుకున్నా భాస్కరం ఊరుకోలేదు. అతని ధోరణి చూస్తే ఏ సాకు దొరుకుతుందా రాద్ధాంతం చేద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. మూర్తికి ఈరోజు సెలవు కావాలిట. నేను గ్రాంట్ చేస్తున్నాను లీవు అనేశాడు. టేబుల్ మీద కాగితాలన్నీ గబగబా కలగాపులగం చేస్తూ అప్లికేషన్ కోసం వెతుకుతూ. నేను చప్పున అతని చేతులు పట్టుకున్నాను. అంత క్రితం 2 గంటల నుండి నేను శ్రద్ధగా పనిచేస్తూ అందులో ముఖ్యమైన ఉత్తరాలు ఏరి పక్కన పెట్టాను. భాస్కరం వాటన్నింటినీ కలిపేశాడు. ఏమిటి పని అన్నాను. కోపం అణుచుకోవటం నాకు చేతకాలేదు. ఏది ఆయన ఇచ్చిన అప్లికేషన్ ఇటివ్వు, నేను పెడతాను సంతకం. భాస్కరం, నీ ప్రవర్తన బాగాలేదు. నీ ప్రవర్తన బాగుందా? మూర్తిగారికి నీకు అసలు తేడా ఏమిటి? ఆయన ఎంతో, నువ్వు అంతే. పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన వాడికి ఇంత అహంకారం పనికిరాదు. చాకచక్యంతో అందరి నెత్తిన చేతులు పెట్టి అధికారం సొంతం చేసుకోవటం నీలా అందరికీ రాదు. నేను భాస్కరం చేయి వదిలేశాను. అతని ఇలా అడుగడుకి విషం గక్కినట్టు ఇలా బుసలెందుకు కొడుతున్నాడో నాకు అర్థం కాలేదు. రెప్ప వాల్చకుండా అతని వైపే చూడసాగాను. నాకు ఆ క్షణంలో అతని మీద ఆగ్రహం ఎక్కువ కాలేదు. అతను ప్రదర్శిస్తున్న ఈ చర్యలకి వెనుక దాగి ఉన్న అసలు భావం ఏమిటో సరిగ్గా తెలుసుకోవాలనిపించింది. ఏది ఆ అప్లికేషను రెట్టిస్తున్నట్లు అధికారంగా అడిగాడు. అది నువ్వు సంతకం పెడితే చెల్లదని నేను గుర్తు చేయాలా? భాస్కరం మండిపడ్డట్టుగా చూశాడు. కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. అదా నీ ధైర్యం? అయితే సరే, మూర్తిగారిని నేను రావద్దని చెబుతాను. ఆయన చోటులో నువ్వుండి ఆ పని పూర్తి చేస్తే నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళబోతున్న భాస్కరం గిరుక్కున వెనక్కు తిరిగాడు. అంటే నీ ఉద్దేశం ఆ పని అర్జెంటుగా అయిపోవాలి? అంత అర్జెంటు అయితే నువ్వు చూసుకో, చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. నేను ఊరికే ఉన్నానా? పక్కనున్న ఫైల్ చూపించాను. ఊరికే ఉండక ఏం చేస్తున్నావు? అసలు నువ్వు పట్టుమని పనిచేసిందెక్కడా? సత్యతో కులాసాగా కబుర్లు చెప్పడానికి ఎక్కడలేని టైము చాలడం లేదయ్యే. నా ముఖంలోకి సర్రున రక్తం ఒక్కసారి పొంగులా వచ్చింది. గర్జిస్తున్నట్టుగా అన్నాను. భాస్కరం, హద్దు మీరి మాట్లాడకు. నీ హద్దులు నువ్వు మర్చిపోకు. ఏం, నేనన్నది అబద్ధమా? సత్య నిన్న ఆఫీసుకి రాలేదు. ఆ టైంలో మూర్తిగారు వాళ్ళందరూ కాఫీకి వెళితే ఈ గదిలో మీరిద్దరూ పక్కపక్కలాడుతూ కూర్చోలేదు. నేను నోట మాట రాని వాడిలా చూడసాగాను. నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతూ సత్య ఇక్కడికి వచ్చిన మాట నిజమే. ఉదయం ఎక్కువగా పని ఉండటం వల్ల నేను సుభద్రమ్మ గారింటికి వెళ్ళలేదు. నా భుజం మీద గాయం నేను అనుకున్న దానికంటే త్వరగానే నయమైంది. నేను ఉదయం వెళ్ళకపోవడంతో సుభద్రమ్మ గారు నా అశ్రద్ధ గురించి నొచ్చుకొని సత్యకి మరీ చెప్పటంతో సత్య మధ్యాహ్నం ఇక్కడికి వచ్చింది. నా గాయానికి ఉన్న కట్టు విప్పి ఇంకా కొద్దిగా పచ్చి ఉండటంతో ప్లాస్టర్ వేసింది. నిన్న సత్య వచ్చి ఇక్కడ ఉన్న సమయం పట్టుమని 15 నిమిషాలు కూడా లేదు. సరిగ్గా నేను కాఫీ తాగబోయే ముందు వచ్చింది. సూర్యాన్ని ఇంకో కప్పు కాఫీ ఎక్కువ తీసుకురమ్మని పంపాను. సూర్యం రావటం కొద్దిగా ఆలస్యమైంది. సత్య నా దగ్గర ఫీజు తీసుకోదని నాకు తెలుసు. అయినా సరే మర్యాద కోసం కొంత డబ్బు తీసి కవర్లో పెట్టి సత్యకు ఎదురుగా టేబుల్ మీద పెడుతూ డాక్టర్ గారికి దక్షిణ తాంబూలం అన్నాను నవ్వుతూ. సత్య ఆ కవరు నా వైపు జరిపింది. డాక్టర్ గారు త్వరలో క్లినిక్ తెరవాలని అనుకుంటున్నారు. ఆ తెరిచినప్పుడు మొట్టమొదటి ఫీజు తమ దగ్గరే తీసుకుంటారట అంది చిరునవ్వుతో. క్లినిక్ పెట్టే ఉద్దేశం ఉందా అన్నాను. సత్య అవునంది. మా సంభాషణ తర్వాత క్లినిక్ గురించి, దాన్ని నడపడంలో గల సాధక బాధకాల గురించే జరిగింది. ఈ లోపల సూర్యం కాఫీ తెచ్చాడు. మందులు, రోగులు, వాళ్ళ సైకాలజీ వీటి గురించి చెబుతూ సత్య కాఫీ తాగిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చుండిపోయింది. నాకు కూడా అట్టే టైం తెలియలేదు. తర్వాత సత్య వెళ్ళిపోయింది. నా పనిలో నేను మునిగిపోయాను. ఈ కాస్త దానికి భాస్కరం ఇంత వికృతంగా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. భాస్కరం చూపుతున్న ఈ వక్రబుద్ధికి అసహ్యం కూడా వేసింది. మా ఇద్దరి మధ్య ఉన్న స్పర్ధలో సత్య నిరికించటం ఎందుకో నాకు అర్థం కాలేదు. భాస్కరాన్ని అనవసరంగా మాటలు మీరితే ఊరుకోనని హెచ్చరించాను. మా ఇద్దరి మధ్య రేగిన ఈ ఘర్షణ చివరికి సుదర్శనం గారి వరకు వెళ్ళక తప్పలేదు. నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానని, అహంకారంగా మాట్లాడుతున్నానని భాస్కరం నా ఎదుటే ఆయనకి ఫిర్యాదు చేశాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఆయన మా ఇద్దరి మాటలు శ్రద్ధగా విన్నారు. భాస్కరంతో అతని మీద ఒక బాధ్యత పెట్టాం, అది అతన్ని నిర్వర్తించని, ఆ మంచి చెడ్డలన్నీ అతన్నే చూసుకొని అన్నారు.
భాస్కరం కొరకొరలాడుతున్నట్టు చూశాడు. సుదర్శనం గారు నా వైపు తిరిగి అన్నారు, రవి, నేను శారీరకంగా అసమర్థుడనై ఈ బాధ్యతంతా నీకు అప్పగించిన మాట నిజమే. నువ్వు భాస్కరం మాటను కూడా మన్నించాలి. నా తర్వాత యజమానన్న సంగతి మర్చిపోవద్దు అని హెచ్చరించారు. ఆయన ధోరణి గోడ మీద పిల్లివాటంగా ఇటు పూర్తిగా నా వైపు కాకుండా అటు భాస్కరాన్ని బలపరుస్తున్నట్టుగా కాకుండా ఉంది. మర్నాడు మూర్తిగారు ఆఫీసు మానేశాడు. దాని ఫలితంగా నేను 2 రోజులు వరుసగా రాత్రి తెల్లవారులు కూర్చుని పనిచేయాల్సి వచ్చింది. మనుషుల మధ్య వైషమ్యం ఉండనే ఉండకూడదు. ఉంటే ఒక సంఘటన ఒకరు సర్దుకుపోయినంత మాత్రాన సమస్య పోలేదు. అప్పుడప్పుడు అది చిటపటలాడి అగ్గిరవ్వలు ఎగురుతూనే ఉంటాయి. సాధ్యమైనంత వరకు భాస్కరంతో ఘర్షణ పడకుండా ఉండటానికి నేను విశ్వ ప్రయత్నం చేయసాగాను. కానీ సాధ్యం కాలేదు. పై సంఘటన జరిగిన వారం రోజులకి ఆ రోజున నేను సూర్యాన్ని పిలిచి అర్జెంటు అని చెప్పి కొన్ని ఉత్తరాలు పోస్ట్ చేసి రమ్మన్నాను. సూర్యం వెళుతుంటే భాస్కరం పిలిచి కాఫీ తెమ్మని చెప్పాట. సూర్యం ఒక పావుగంటలో వచ్చేస్తానని చేతిలో ఉన్నవి చూపిస్తూ అవి అర్జెంటు అని చెప్పాట. భాస్కరం ముందు తను చెప్పిన పని చేయాలి అన్నాడు. సూర్యం అయ్యగారితో చెప్పండి అన్నాడు. మాటకి మాట ఎదురు చెప్తావురా రాస్కెల్ అంటూ భాస్కరం సూర్యం చెంప మీద కొట్టాడు. సూర్యం మాట పడే మనిషి కాదు, తిరగబడ్డాడు. దానితో భాస్కరానికి ఇంకా ఆగ్రహం వచ్చింది. సూర్యాన్ని పట్టుకుని చావబాదాడు. నా ఆఫీస్ రూమ్కి గోల వినిపించి నేను లేచి వెళ్ళేసరికి శర్మ, మూర్తిగారులిద్దరూ భాస్కరం చేతుల్లోని సూర్యాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను విషయం ఏమిటని అడిగాను. భాస్కరం కల్లెర చేస్తూ అన్నాడు, ఏమిటా, నువ్వెక్కించిన పొగరు చూడు ఎలా మాట్లాడేటట్టు చేస్తోందో. నీ అలుసు చూసుకునే ఈ వెధవకి ఇంత నిర్లక్ష్యం. వెధవా గిదవా అన్నావంటే ఊరుకునేది లేదు. సూర్యం భాస్కరం మీద కలబడబోయాడు. నేను సూర్యం భుజం పట్టుకుని ఆపేశాను. సూర్యాన్ని ఆఫీసులోంచి తరిమేయాలని పట్టుబట్టాడు భాస్కరం. సూర్యం తప్పేమిటో చెప్పమన్నాను. ఆ సాయంత్రం సుభద్రమ్మ గారికి ఫోన్లో చెప్పేశాను. ఇలా భాస్కరం అడుగడుక్కి గొడవ చేస్తే పత్రిక పని చూడటం నా వల్ల కాదన్నాను. ఆవిడ ఓపిక పట్టమంటారు. భాస్కరం మాటలు లక్ష్య పెట్టవద్దంటారు. కానీ అదెలా సాధ్యం? భాస్కరం ధోరణి నాకు అర్థమైంది. పత్రిక ఇప్పుడిప్పుడే పేరులోకి వస్తుంది. రోజు రోజుకి సర్క్యులేషన్ పెరుగుతోంది. పాపులారిటీ వస్తుంది. ఏ రకంగానైనా నన్ను ఇందులోంచి బయటికి నెట్టి ఈ ఎడిటర్ హోదా తను తీసుకోవాలని భాస్కరం దృఢ నిశ్చయంలా ఉంది. నా క్రింద అతను పనిచేయటం అనేది అతనికి చాలా సిగ్గుగా, చిన్నతనంగా ఉన్నట్టుంది. రాను రాను అతని చేష్టల మూలంగా, మాటల ధోరణిని బట్టి అతని మనసులో నేను కంటకంగా తయారైనానని, సాధ్యమైనంత త్వరలో నన్ను తీసి అవతల పడేయాలని అతను తహతహలాడుతున్నట్టు నేను తెలుసుకోగలిగాను. భవిష్యత్తు పట్ల అన్ని నమ్మకాలు పోగొట్టుకున్న చీకటి దినాల్లో నా చేతికి అదృష్టవశాత్తు దొరికిన ఆధారం ఇది. దీన్ని ఆలంబనగా చేసుకుని నా ఆశలు, కలలు యథార్థ రూపానికి తెచ్చుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ రాత్రనక పగలనక శ్రమ పడుతున్న నేను ఓ పట్టాన ఓటమి ఒప్పుకోవడానికి, దీని నుంచి విడిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేనని భాస్కరానికి తెలియదేమో. నన్ను ఎలాగైనా వెళ్ళగొట్టి తీరాలని భాస్కరం పట్టుదల. ఏమైనా సరే ఈ పత్రికను వదలకూడదని నా గట్టి నిర్ణయం. దాంతో మేమిద్దరం ప్రత్యర్థులుగా తయారయ్యాం. మా మధ్య పరోక్షంగా యుద్ధం ప్రారంభమైంది. నేను రాత్రింబవళ్ళు దీక్షతో చేసిన కృషి ఫలించింది. జ్వాలాముఖి నేను అనుకున్న దానికంటే వేగంగా సాటి పత్రికల్లో ఒక ప్రత్యేకతని సంపాదించుకుంది. దాని ఎడిటర్గా నాకు నలుగురిలో గుర్తింపు, గౌరవం కలగసాగాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త శీర్షిక ప్రవేశపెట్టాలి. ఇంకా ఇంకా కొత్తదనం పాఠకులకి రుచి చూపించాలని నా మనసు తహతహలాడేది. జ్వాలాముఖితో పాటు వస్తున్న పత్రికలని ప్రతి ఒక్కదాన్ని శ్రద్ధగా పరిశీలించేవాడిని. బాగున్న వాటికి ఎందుకు బాగున్నాయో గమనించేవాడిని. బాగాలేని పత్రికలు ఎక్కడ ఎందుకు పాఠకుల నిరసనకు గురి అవుతున్నాయో శ్రద్ధగా పరిశీలించేవాడిని. ఆ విషయాలు నా పత్రికకి రాకుండా జాగ్రత్త పడేవాడిని. ఈ మధ్య సుభద్ర అనే కలం పేరుతో ఆడవారికి ప్రత్యేకం అంటూ ఒక శీర్షిక మొదలుపెట్టాను. అందులో ప్రశ్నలు, జవాబులు, వంట వార్పు, గృహాలంకరణ, సంసారాలు ఆనందమయంగా నిలుపుకోవటం మొదలైన శీర్షికలు పెట్టి వాటికి కొన్ని పేజీలు కేటాయించాను. 2-3 నెలల్లో నేను ఊహించలేనన్ని ఉత్తరాలు, సలహాలు, సంప్రదింపులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి.
నాకు టైం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు అవి చూసేవాడిని. ఇంకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు అవన్నీ సుభద్రమ్మ గారికి పంపేవాడిని. సత్య కూడా ఆవిడికి సహకరించేదట. ఇద్దరూ కలిసి నా భారాన్ని కాస్త తగ్గించేవారు. సుభద్రమ్మ గారికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆ పరిచయాలన్నీ కొంచెం నేర్పుగా, యుక్తిగా పత్రిక పెరగడానికి ఉపయోగించుకునేవాడిని. పత్రిక వెల పెంచడానికి సుదర్శనం గారు ఓ పట్టాన ఒప్పుకోలేదు. నా వస్తువు పావలాకి అమ్మటం నేరం అన్నారు. అది తెలివిగా పాఠకుల్ని మోసం చేయటం అన్నారు. ఆయన వాదన నాకు అర్థం లేనిదిగా కనిపించేది. పేపరు ధర ఆకాశానికి అంటుతోంది. మంచి పేపరుతో పత్రిక తీసుకురావాలంటే బ్లాక్లో కొనక గత్యంతరం లేదు. అయినా ప్రపంచంలో ప్రతి చోట అనా వస్తువు పావలాగా పెరిగినప్పుడు ఈ పత్రిక ధర పెంచడంలో అన్యాయమేముంది? ధర పెంచకపోతే లాభాలు కనిపించవు. ఎంత వచ్చినా నష్టమే మిగులుతుంది. సుభద్రమ్మ గారు అప్పటికి సుదర్శనం గారిని బలపరుస్తున్నట్టు మొదలుపెట్టి చివరికి నా అభిప్రాయానికి విలువివ్వటంతో నా మాటే నెగ్గింది. పత్రిక ధర పెంచి ఊరుకోలేదు. పెంచిన ధరకి ప్రతిఫలంగా పాఠకులకు ఇది న్యాయమే సుమా అనిపించేటట్టు, ఇంకొంచెం సర్వాంగ సుందరంగా ఉండేట్టు జాగ్రత్త పడసాగాను. స్త్రీ పురుషులు, వయోవృద్ధులు అనే వివక్షత లేకుండా ఎవరు ఏ వయసు వాళ్ళు ఆ పత్రిక తెరిచినా వారికి సంబంధించినదేదో అందులో ఉండేట్టు చూడసాగాను. ముఖ్యంగా యువతి యువకుల సమస్యలు, వాళ్ళ సాధక బాధకాలు, వయసు చెల్లిన వాళ్ళ ఇబ్బందులు, వారి కష్టనిష్ఠూరాలకి కూడా ప్రాధాన్యత ఇవ్వటంతో ప్రతి ఒక్కరిని కాస్తో కూస్తో తృప్తిపరచటం జరిగింది. పత్రికలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా గమనిస్తున్న సుదర్శనం గారు అప్పుడప్పుడు, రవి, నిన్ను మొట్టమొదట చూసినప్పుడు ఇంత పక్కా వ్యాపారవేత్తవి అని అనుకోలేదు సుమా. పత్రిక చుట్టూ ముందు గ్లామర్ పెట్టావు, దాన్ని క్రమంగా డబ్బు చేసుకుంటున్నావు అంటూ వ్యాఖ్యానించేవారు. నిజమే, ఇదంతా వ్యాపార సరళి. ఏ వ్యాపారమైనా సరే అభివృద్ధి చేసుకోవాలంటే దీని మూల సూత్రాలైన కొన్ని చిట్కాలు తెలుసుకోవాలి. నలుగురిలో నాకొక ప్రత్యేకత లభించడంతో అసలు నేనెవరు అనే ఆరా వచ్చింది. సుదర్శనం గారు అదృష్టవంతుడు, సమర్థుడు, ఉత్సాహవంతుడు, యువకుడు అయిన వ్యక్తి ఎడిటర్గా దొరికాడు. అతని సారథ్యంలో మూలపడింది అనుకున్న పత్రిక మళ్ళీ జీవం పుంజుకుంది అని చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు సుభద్రమ్మ గారిని, ఎవరండి ఆ రవి, అతనికి మీకు ఎలా పరిచయం అంటూ కుతూహలంగా అడగసాగారట. సుభద్రమ్మ గారు అప్పుడప్పుడు నాకు టిఫిన్ పెడుతూనో కాఫీ ఇస్తూనో ఈ మాటలు చెప్పేది. నాకు ఆ మాటలు వినిపించేటప్పుడు ఆవిడ పెదవుల మీద చిరునవ్వు, ఆ ముఖంలో సంతృప్తి చూస్తే చాలా హాయిగా అనిపించేది. నేను పడ్డ శ్రమ ఫలించింది, కోరుకున్నది లభించింది అనే తృప్తి కలుగసాగింది. పరువు ప్రతిష్టలు పుష్కలంగా గల సుదర్శనం గారి పుణ్యమా అని నాకు అనేక రకాల వ్యక్తులతో పరిచయం కలుగసాగింది. కొత్త ప్రపంచం చూస్తున్నట్టు అనుభూతి కలిగేది. నాకు ఇదివరకు లేని వాళ్ళ బాధలే తెలుసు. దారిద్ర్యం ఎంత భయంకరమైనదో, అది మనుషుల్ని ఎలా కృంగదీస్తుందో అనేక సంఘటనల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూశాను. ఇప్పుడు ఉన్నవాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోసాగాను. ఈ ప్రపంచంలో డబ్బుంటే సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చునని నమ్ముతూ వచ్చిన నాకు ఆ నమ్మకం సడలిపోసాగింది. మనిషి జీవితంలో పడే దగాలకి, అతని అదృష్ట దురదృష్టాలు తిరిగే వంకరలకి, కలిమిలేములతో బొత్తిగా సంబంధం లేదని తెలుసుకోసాగాను. జ్వాలాముఖి పుట్టి ఈ సంక్రాంతికి 25 సంవత్సరాలు. సంక్రాంతి ప్రత్యేక సంచికగా కాక ఈసారి రజతోత్సవం సంచికగా కూడా ప్రాధాన్యత ఉంది. దాని ప్రత్యేకతను తెలపడానికి, అందంగా ముస్తాబు చేయడానికి నేను బాగా శ్రమపడాల్సి వచ్చింది. కొన్ని రోజులు వరుసగా రాత్రింబవళ్ళు ఊపిరాడకుండా పనిచేశాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయి పడుకోబోయే వరకు ఏదేదో పని ఉండేది. అప్పుడప్పుడు సుభద్రమ్మ గారు ఆఫీసుకి వచ్చేవారు. నేను చేస్తున్న పనిని కుతూహలంగా గమనించేవారు. ఒక్కోసారి గడ్డం చేసుకోవడానికి కూడా బద్దగించి కాగితాలు ముందు పెట్టుకుని కూర్చున్న నన్ను చూస్తూ, రవి, జాగ్రత్త సుమా, శక్తికి మించి శ్రమపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంటూ హెచ్చరించేవారు. నాకు వేళకి భోజనం, కాఫీ, టిఫిను ఆవిడే స్వయంగా ఇంటి నుంచి పంపేవారు. ఫోన్ చేసి నేను తిన్నానో లేదో స్వయంగా అడిగి తెలుసుకునేవారు. ఆవిడికి వీలుంటే ఒక్కోసారి ఆవిడే స్వయంగా వచ్చి దగ్గరుండి శ్రద్ధగా నేను సరిగా భోజనం చేశానో లేదో చూసేవారు. ఆఫీసులోనే నాకు ఒక గది విడిగా ఏర్పాటు చేశారు. అక్కడ నాకు మంచం, ఒక వాలు కుర్చీ, అక్కడి నుంచే మాట్లాడేందుకు ఫోను ఏర్పాటైంది. నాకు ఏర్పాటు చేసిన ఈ గది ఎప్పుడు శుభ్రంగా ఉండేట్లు
నాకెప్పుడు ఏది కావాలన్నా క్షణాల మీద తెచ్చి ఇచ్చేట్లు సూర్యానికి ప్రత్యేకంగా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. దానికి కూడా అతనికి జీతం పెంచడం జరిగింది. ఒక్కోసారి ప్రొద్దుపోతే సూర్యం నాతో పాటు ఆఫీస్లోనే పడుకునేవాడు. సుభద్రమ్మ గారు ఒకసారి నాకు స్పష్టంగా చెప్పేశారు, రవి, మూర్తి, శర్మ వీళ్ళెవరూ నీకు సరిగా సహకరించకపోతే వాళ్ళని తీసేయ్. నీకు నచ్చిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, నీకు చేతి కింద బాగా సాయంగా ఉండగలిగే వాళ్ళని చూసి పెట్టుకో. నాకు కూడా మనసులో ఇది ఉంది. పనంటే కేవలం జీతం కోసం చాకరీ చేస్తున్నాం అనే ఉద్దేశం కాకుండా ఆ చేస్తున్న పని బాధ్యతగా గుర్తించి అందులో ఆనందం చూడగలిగే మనుషులు కావాలి. పత్రికకి కాస్త లాభాలు రావటం మొదలుపెట్టగానే సుదర్శనం గారు చేసిన మొట్టమొదటి పని అందరికీ జీతాలు పెంచారు. శర్మ, మూర్తి వాళ్ళకి కూడా పెరిగినాయి. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఈ పత్రికను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కానీ నాకు వాళ్ళు ఇచ్చే గౌరవం మాత్రం పై నటనే. సుభద్రమ్మ గారికి నాకు మధ్య తరిగిపోతున్న దూరం, మా మధ్య మొలకెత్తి బలంగా పెరుగుతున్న ఆత్మీయత వాళ్ళు ఎరగంది కాదు. ఆవిడ నాకు అన్ని అధికారాలు ఇస్తున్నారు. కన్న కొడుకులా చూసుకుంటున్నారు. ఆడపులిలా ఆవిడే గనుక లేకపోయినట్లయితే వీళ్ళు ఎప్పుడో నాకు సుదర్శనం గారికి మధ్య నిప్పురవ్వ వేసి భగ్గుమనిపించేవారు. నిన్న మొన్న వాళ్ళ కళ్ళ ముందు అడుగుపెట్టిన నేను ఇంత త్వరగా ఇంత ఆప్యాయత సంపాదించుకోవటం, ఇన్ని అధికారాలు స్వంతం చేసుకోవటం వాళ్ళ కంటికి మెరమెరగా ఉంది. వాళ్ళంతా భాస్కరం గ్రూప్. నా దగ్గర అతి వినయం నటిస్తూనే భాస్కరం దగ్గర తాళం వేయగల చతురులు. ఎప్పటికప్పుడు వీళ్ళతో జాగ్రత్తగా ప్రవర్తించటం, వాళ్ళని కనిపెట్టి ఉండటం ఇది నాకు అదనపు శ్రమ అయిపోయింది. ఒకచోట పనిచేసే వాళ్ళంతా అన్నదమ్ముల్లా ఐకమత్యంతో మెలగకపోతే అదెంత బాధో అనుభవపూర్వకంగా తెలుసుకోసాగాను. రజతోత్సవ సంచికగా, సంక్రాంతి ప్రత్యేక సంచికగా జ్వాలాముఖి అందంగా అప్సరసలా ముస్తాబై మార్కెట్లోకి వెళ్ళింది. వెంటనే అందరి దగ్గర నుంచి అభినందనలు, ప్రశంసలు వానజల్లుల్లా కురిసినాయి. గురి చూసి బాణం విసిరిన వ్యక్తి తను చూసిన లక్ష్యాన్ని తగిలినప్పుడు పొందే ఆనందమే నాకు కలిగింది. పత్రిక సర్క్యులేషన్ పెరిగిన కొద్దీ రీడర్స్కి నాకు సాన్నిహిత్యం అధికం కాసాగింది. నేనంటే వాళ్ళకి గురి, వాళ్ళంటే నాకు అభిమానం కలగసాగినాయి. జ్వాలాముఖి రజతోత్సవ సంచికలో సుదర్శనం గారి జీవిత చరిత్ర క్లుప్తంగా ఫోటోలతో సహా ప్రచురించాను. ఆయనను గురించి ఆయన నాకేనాడు చెప్పలేదు. సుభద్రమ్మ గారి ద్వారా, ఆయన మిగతా స్నేహితుల ద్వారా నాకు కావలసిన సమాచారం సేకరించాను. నాకు తెలిసిన అత్తయ్య, మామయ్య అంటూ సత్యచేత ఒక వ్యాసం రాయించాను. పత్రిక గురించిన ప్రశంసలు సుభద్రమ్మ గారికి కూడా అందాయి. ఈ ప్రశంసలు విన్న తర్వాత కొంతమంది స్వయంగా ఇంటికి వచ్చి అభినందించి వెళ్ళిన తర్వాత సుదర్శనం గారు నన్ను రమ్మనమని కబురు చేశారు. నేను వెళ్ళాను. సుభద్రమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయనలో నేను ఇంత క్రితం ఎన్నడూ ఎరగని ఒక రకమైన ఆనందాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఆయన ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా సూటిగానే అనేశారు, రవి, ఆరిపోతున్న దీపాన్ని నూనె పోసి ఒత్తి సరిచేసి మళ్ళీ కాంతి వెలిగేలా చేశావు. ఈ జ్యోతి 10 కాలాల పాటు ఇలాగే నిలవాలని నా ఆశ, ఆశీస్సులు కూడా. నువ్వు యువకుడివి, సోమరిపోతవి కాదని నాకు తెలుసు. ఇంకా నీవు కష్టపడి ఈ పత్రికని నీ స్వంతం చేసేసుకో. నేను ఈ రోజునే లాయర్ గారికి కబురు చేశాను. ఒకవేళ నేను పోతే నా తర్వాత దీని మీద సర్వాధికారాలు నీకెలా చెందాలో తెలుసుకుంటావు. విల్లులో అవి వ్రాసాను. నా కళ్ళెదుటే శిథిలమైపోతుందనుకున్న ఈ పత్రిక సమర్థుడైన నీ చేతికి రావటం, దీని అభివృద్ధి మళ్ళీ కళ్ళారా నేను చూసుకోవటం, ఇది కేవలం నా అదృష్టం అనిపిస్తోంది. ఇంతకాలానికి మా ప్రసాద్ పోయిన తర్వాత మళ్ళీ ఈనాటికి నేను ఆ దుఃఖం మర్చిపోగలిగానంటే నువ్వు నమ్ముతావా అన్నారు. నాకు వెంటనే సమాధానం చెప్పడానికి నోట్లోంచి మాట పెగల్లేదు. నా మనసు ఆర్ద్రమైంది. వాళ్ళలో గూడు కట్టుకున్న పుత్రశోకాన్ని క్షణకాలమైనా మరిపించగలిగినందుకు నాకు సంతోషంగా అనిపించింది. ఇంతకంటే నేను కోరుకునేదేమీ లేదు. వాళ్ళు నన్ను నమ్మి నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించగలిగాననే తృప్తి, ఆనందం రెండూ కలిగాయి. అవసరమైతే మరో మనిషిని చేతి కింద వేసుకోమని ఆయన కూడా సూచించారు. ఒక వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతిగా గడిపి రమ్మనమని సుభద్రమ్మ గారు కోరారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.